సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నేతి మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి. ముందుగా నేను ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు షుగర్, ఒక కప్పు నెయ్యి అండి తీసుకున్నాను. నెయ్యిని కరిగించి చల్లార్చిన తర్వాతనే మనం యూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం కప్పు శనగపిండి ఉంది కదండి, దాన్ని కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయలేదండి, ఇలా ఊరికే వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే బౌల్లో కప్పు షుగర్ వేసేద్దామండి. ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ వేద్దామండి. హాఫ్ కప్పు వాటర్ వేసి తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలండి. చూడండి, హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువనే వేయాలండి. ఈ విధంగా వేసుకొని మనం తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఇలా షుగర్ అంతా కరిగేలాగా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా ఇలా స్లోగా కలుపుతూ ఉండాలండి. పాకం వచ్చిందో లేదో మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలండి. ముదురు పాకం రావనివ్వద్దండి. తీగపాకం వస్తే సరిపోతుందండి మనకి. చూడండి, ఇలా మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా చూడండి, మనకు తీగపాకం వచ్చేసిందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేసేసుకుందాం. మనం ఇలా ఇందులో వేసేసుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుండాలని ఇలా వేసేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా ఉండలేం లేకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే అడుగంటుకుంటుంది. ఈ విధంగా నిదానంగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో నెయ్యిని యాడ్ చేసుకుందామండి. కప్పు నెయ్యి ఉంది కదండి, ఇలా దాన్ని వెయిట్ చేసుకొని చల్లారిన తర్వాతనే నేను యాడ్ చేస్తున్నానండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా నెయ్యి అంతా కప్పు నెయ్యి మొత్తం యూజ్ చేయాలండి. కంపల్సరీ కప్పు నెయ్యి పడుతుంది. ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకు మైసూర్ పాక్ సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉంటుందండి. చూడండి, ఇలా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా నిదానంగా సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయండి, లేదంటే మాడిపోతుంది. ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇలా మొత్తం నెయ్యిని అంతా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మొత్తం నెయ్యిని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఒక బౌల్కు నెయ్యి రాసుకొని దీన్ని వేసుకోవాలండి. స్క్వేర్ షేప్లో ఉండే దానిలో వేసుకోవాలండి. చూడండి, ఇంతే అండి. చాలా ఈజీగా మనకు మైసూర్ పాక్ రెడీ అవుతుందండి. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇట్లా పీస్ ఏ విధంగానైనా కట్ చేసుకోవచ్చండి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. కొద్దిగా చల్లారిన తర్వాతనే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మొత్తం చల్లారిన తర్వాత మనం చిన్న పీసెస్ లాగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. చూడండి, మొత్తం చల్లారిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి కట్ చేసుకుంటూ పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసుకొని వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అండి. చూడండి, ఎంత చక్కగా వచ్చాయి మనకి. చాలా బాగుంటాయండి. చాలా జ్యూసీగా ఉంటాయండి, సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి.
చూడండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చాలా బాగుంటాయండి, చాలా ఈజీ అండి. మైసూర్ పాక్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ దీపావళికి ట్రై చేయండి. చూడండి ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.